కొడంగల్ సాక్షిగా ఇదేనా శపథం? బీఆర్ఎస్ చరిత్ర ముగిసిన కదే. నూతనంగా ఎన్నికైన కొడంగల్ నియోజకవర్గ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతున్న సీఎం అంటూ కేసీఆర్ రావులారా రాసి పెట్టుకోండి. 2029లో 3వ వంతు సీట్లతో మళ్ళీ కాంగ్రెసే. ఫామ్ హౌస్ నే బందీఖానాగా మార్చుకున్న కేసీఆర్ 2 ఏళ్లలో తోలు తీయడం నేర్చుకున్నట్లున్నాడు. మటన్ కొట్టులో ఉద్యోగం ఇప్పిస్తా అక్కడ తీయు. చెల్లికి జవాబు చెప్పలేని కేటీఆర్ నన్ను సవాల్ చేస్తాడా? కొడంగల్ నియోజకవర్గ నూతన సర్పంచుల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటూ ఇక 10 లక్షలు 5 లక్షలు ఇస్తారంట గ్రామ పంచాయతీలకి. ఈయన చెప్పేది ఏంటంటే మళ్ళీ కూడా మేమే వస్తామంటున్నాడు. ఇక ప్రజలు చెప్పురు, ఒకసారి కామెంట్ పెట్టుర్రి. మరి కాంగ్రెస్ కి ఓటేస్తారా లేకపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి భవిష్యత్ ఎన్నికలల్లో? ఇప్పటికే గ్రామాలలో ఏం రిజల్ట్ చూపించారో తెలిసినాక కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో నాకు అర్థమవుతలేదు. ఆగమైపోతున్నాడు. ఆ రిజల్ట్ చూసిన తర్వాత బీఆర్ఎస్ ఏంది, నేను సచ్చింది అనుకున్నా, లేవదనుకున్నా, ఆగిపోయింది అనుకున్నా, కథం అయిపోయింది అనుకున్నా, కానీ మళ్ళా గింతమంది సర్పంచులు గెలిచిరు ఎట్లా అని చెప్పి కొంత మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉందని ఇవాళ కామెంట్ చేస్తూ ఉన్నారు జనాలు. అయితే దీంట్లో అయ్యో సభ్యత సంస్కారం లేని నీచ వాగుడు చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. పట్టపగలే నోట్ల కట్టలతో దొరికిన దొంగవు, అది నీ స్థాయి, అది నీ భాష రేవంత్. 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందబెట్టుడు ఖాయం. ప్రాజెక్టు గొంతుకోసి పాలమూరుకి దోకా, నిర్వాహకం బయటపడడంతో తట్టుకోలేక రేవంత్ రెడ్డి చిల్లర డైలాగులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారం అహంకారం తలకెక్కిన ఉన్మాదుల రేవంత్. హరీష్ రావు నిరాశ నిస్పృహతో రేవంత్ వ్యాఖ్యలు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అంటూ ఇగో ఏం మాట్లాడిండో దాని గురించి వీళ్ళంతా కౌంటర్లు ఇచ్చారు. కాకపోతే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు అట్లే కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఉంటారు. అంటే ఈ కుటుంబం మీదనో లేకపోతే బీఆర్ఎస్ మీదనో చాలా వ్యతిరేక భావన ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అనుకుంటారు, బా ఏం మాట్లాడిండు, అరే ఏం మాట్లాడిండు మా రేవంత్ రెడ్డి, అరే సూపర్, నిజంగా ఎక్సలెంట్, అబ్బా ఏమన్నది ఇట్టిండా, అరే అని ఇట్లా ఎంజాయ్ చేస్తారు. ఉంటారు కదా కొంతమంది, ఆడవాడు మోపవుతాడు కదా. అది కరెక్ట్ కాదు, తప్పు. ఒక ముఖ్యమంత్రిగా ఆ భాష ఉపయోగించడం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి చాలామంది మాట్లాడుకోగా కొంతమంది మాత్రం ఉంటారు, అక్కడక్కడ కొంతమంది ఉంటారు. వాళ్ళకి మాత్రం ఇలా కడుపు నిండా భోజనం పెట్టినట్టు అయింది, మంచి కడుపు నిండా బిర్యానీ తిన్నట్టు అయింది, చెవులలో తేనె పోసినట్టు అయింది. అంత బ్రహ్మాండంగా మాట్లాడిండని వాళ్ళు గొప్ప అనుకుంటారు ఇవాళ ఈ భాషని. ఇట్లాంటి ముఖ్యమంత్రి ఇంకా మనని ఎంత ముందుకు తీసుకుపోతాడో, ఏం చేస్తాడో. ప్రజల ముందు మీడియా సమక్షంలో వేలాది మంది జనం చూస్తుండగానే ఇట్లాంటి భాష మాట్లాడిండు అంటే ఒక్కసారి ఆలోచించుండ్రి. ఆయన ప్రైవేట్గా కానీ లోపల కానీ ఇంటర్నల్గా కానీ ఎన్ని బూతులు మాట్లాడతాడు, ఎంత దరిద్రంగా మాట్లాడతాడు, ఎంత అడ్డమైన భాష మాట్లాడతాడో ఇంకా ఊహించుకోండి. ఇట్లాంటోడు ముఖ్యమంత్రిగా ఉంటే మనకు గొప్పతనమా లేకపోతే మన దిగజారుడుతనమా ఒకసారి అర్థం చేసుకోరి అని చెప్పి అనాల్సి వస్తుంది. ఇంకో రేవంత్ నోటి నుంచి వెలువడిన రోత భాష అది. ప్రశ్నించడం తట్టుకోలేక జవాబు చెప్పలేక బజారు భాషనే ముఖ్యమంత్రి ఆశ్రయించారు. ప్రశ్నించడం అంటే అగాధం అనుకున్నాడు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో నీతులు చెప్పిండు. ప్రశ్నించే గొంతు కావాలనా, నియంత పరిపాలన కావాలనా అని అడిగితే కదా. ఇవాళ మరి ప్రశ్నించే గొంతు ప్రశ్నిస్తే ఇట్లా వణికిపోతా ఉన్నావు, ఇట్లా ఆగమైపోతా ఉన్నావు. ఎందుకోసం అంతగానం? ఆ ముఖంలో కనీసం సంతోషం ఉందా? పంచాయతీ ఎన్నికలల్లో వచ్చిన రిజల్ట్ తర్వాత ఫ్రస్ట్రేషన్, ఈయనకు మెయిన్గా ఆత్మన్యూనత భావం అంటారు దాన్ని, ఐడెంటిటీ క్రైసిస్ అంటారు దాన్ని. టెన్షన్లో ఉన్నాడు. నన్నోడు గుర్తిస్తలేడు, నన్నోడు గుర్తుపడతలేడు, నా పేరు మర్చిపోయారు ఒక జాగల, నన్ను ఎవరు పట్టించుకుంటలేరు. అరే నేను ముఖ్యమంత్రిని అయ్యా అనే భాష అనే భావన ఆయన బయటికి చెప్పడానికి దీన్ని ఓపెన్ అయ్యండి. ఇట్లా ఈ రకంగా ఓపెన్ అయ్యండి. ఉంటారా అయ్యానన్నా ఇట్లా ఎమ్మెల్యేలన్నా మాట్లాడతారా ఈ భాష ఎక్కడన్నా? కనీసం గ్రామాల్లో సర్పంచులను ఈ సర్పంచులకు గిదేనా నువ్వు నేర్పే భాష? ఇట్లా మాట్లాడమని చెప్పినావు అవతల పార్టీ వాళ్ళ మీద అని ఇలా అనుకుంటా ఉన్నారు. స్థాయి మరిచి సోయి మరిచి రేవంత్ ప్రసంగిస్తున్నంతసేపు కళ్ళల్లో నిస్పృహ తాండవిచ్చింది. నేను చెప్తాను కదా, వీడియో చూసినాకనే నేనే చెప్పిన. ఆ నిస్పృహ ఈజీగా అనిపిస్తుంది, ఆ తిక్క తెలిసిపోతుంది, భరించలేని ఆ బాధ తెలిసిపోతుంది ఆయనది. సో మాటల్లో నిరాశ ధ్వనించింది. లోలోంచి తన్నుకొస్తున్న రేవంత్ ఆక్రోశం చూసి వెనుక ఉన్న వాళ్ళు నివ్వెరబోయినరు, ముందున్నోళ్ళు హతాశులైనరు. అధికారం తెచ్చిన అహంకారంతో రేవంత్ అదుపు తప్పిండు. మాట మీద మనసు మీద నియంత్రణ కోల్పోయి ఫ్రస్ట్రేషన్తో ఆగమాగమైండు. సరిగ్గా 4 రోజుల్లో రాష్ట్రం 2 దృశ్యాలను చూసింది. అటు కేసీఆర్ లేవనెత్తిన అంశాలను, ఇటు రేవంత్ మాట్లాడిన మాటలను విన్నది. ఎవరిది విషమో తేలిపోయింది. చిన్న పిల్లోడికి కూడా ఇప్పుడు ఒకటే అర్థమైంది. కేసీఆర్ది ఇరిగేషన్, రేవంత్ది ఇరిటేషన్. కేసీఆర్ది సాగు భాష, రేవంత్ది సాగు భాష అంటూ ఇక్కడ మాట్లాడినటువంటి మాట గురించి ఆయన నాకు ఇక్కడ కేసీఆర్ని అన్నడనో లేకపోతే కేటీఆర్ని అన్నడనో లేకపోతే ఇంకోరిని అన్నడనో కాదు, ఒక ముఖ్యమంత్రికి ఇట్లా ఉండొద్దు అనేది. నా ముఖ్యమంత్రి, నేను ఓటేసి గెలిపించుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇట్లాంటి చిల్లర భాషతోని ఇట్లా అవాకులు చవాకులు మాట్లాడి చివరికి ఆయన చీప్ కాకూడదని నా బాధ. ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండాలని కోరుకుంటారు తప్ప ఒక చీఫ్ మినిస్టర్గా
చీప్ క్యాండిడేట్గా ఉండకూడదనేదే నా బాధ అని ఇలా ఒక సామాన్యుడు అనుకుంటా ఉన్నాడు.